సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీ అందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ముఖ్యంగా వచ్చేసి ఎవరికి అంటే, ఎవరైతే యూట్యూబ్ ఫీల్డ్‌లో కొత్తగా వస్తున్నారో వాళ్ళకే ఈ వీడియో అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ చేసే మిస్టేక్ ఇదే. అదొచ్చేసి ఏందంటే, ఎవరైతే ఈ యూట్యూబ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నారో నాలాగా ఈ అన్ని ఛానల్స్‌ని దయచేసి గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే అందరి ఛానల్స్ కాదు, కొన్ని ఛానల్సే. అది ఎవరు అంటే, చాలామంది ఏం చేస్తున్నారు, వీక్‌లీ ఒక వీడియో పెడుతున్నారు. ఈ వ్యూస్‌కి సంబంధించింది గానీ, వాచ్ టైమ్‌కి సంబంధించింది గానీ, సబ్‌స్క్రైబర్స్ సంబంధించింది వీక్‌లీ ఒక వీడియో పెడుతున్నారు క్రియేటర్స్ వచ్చేసి. ఇగో ఇలా చేస్తే వ్యూస్ వస్తాయి, ఇలా చేస్తే సబ్‌స్క్రైబర్స్ వస్తారు, ఇలా చేస్తే వాచ్ టైమ్ వస్తుందని చెప్పేసి చాలామంది చేస్తున్నారు కదా! సో, ఇలా ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారో, వాళ్ళ ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ చూడడం ఆపండి. ఎందుకంటే, మనం జెన్యూన్‌గా ఒక రియాలిటీలో చూసుకుంటే ఏందంటే, మనం చేసే కంటెంట్ పైన డిపెండ్ అయ్యే వ్యూస్ గానీ, వాచ్ టైమ్ గానీ, సబ్‌స్క్రైబర్స్ వస్తారే తప్ప, వాళ్ళు చెప్పే సెట్టింగ్స్ గానీ చేస్తే మనకు ఎటువంటి యూజ్ ఉండదు. ఓకేనా? ఎవరైతే పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ ఈ వ్యూస్ ఎలా జేసుకోవాలి, వాచ్ టైమ్ అని జెప్పేసి చూడరు. జస్ట్ వాళ్ళు యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలని జెప్పి చూసేసి, వాళ్ళు వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ వెళ్ళిపోతూనే ఉంటారు తప్ప, నాకు ఈ వ్యూస్ రావట్లే, వాచ్ టైమ్ రావట్లే, సబ్‌స్క్రైబర్స్ రావట్లే అని జెప్పేసి డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ ఉంది. వాళ్ళు చేసే కంటెంట్ పైన వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి, వాళ్ళు పదే పదే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ వెళ్తే, ఏదో ఒక వీడియో, ఏదో ఒక వ్యూవర్‌కి డెఫినిట్‌గా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి, ఆ ఒక్క వీడియో వల్ల సబ్‌స్క్రైబర్స్ వస్తారు. వాళ్ళు పాస్ట్‌లో అప్‌లోడ్ చేసే వీడియోస్ కానీ, ఫ్యూచర్‌లో అప్‌లోడ్ చేసే వీడియోస్ కానీ వ్యూస్ వస్తాయి. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చూస్తారు కాబట్టి, వాళ్ళకి కావాల్సిన వాచ్ టైమ్ కూడా అక్కడే వస్తుంది. ఓకేనా? సో, దయచేసి ప్లీజ్ ఇలాంటి క్రియేటర్స్ ఎవరైతే వ్యూస్, వాచ్ టైమ్, సబ్‌స్క్రైబ్స్ అని చెప్పేసి మేము టెంప్ట్ చేస్తున్నారో, దయచేసి అలాంటి వీడియో చూడకండి. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఫీల్డ్‌లోకొచ్చే ప్రతి ఒక్కరు ఉండే ప్రాబ్లమ్ ఏంటి? ఈ వ్యూస్ రావట్లే, వాచ్ టైమ్ రావట్లే, సబ్‌స్క్రైబర్స్ రావట్లే కాబట్టి, సో, దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళు వీడియోస్ మీద వీడియోస్ చేస్తారే తప్ప, దాంట్లో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఓకేనా? సో, మీరు కొత్తగా వచ్చే వాళ్ళందరూ చేయాల్సిందేంటంటే, యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేస్తారు. ఓకే. ఓకేనా? ఇక్కడ మీకు వ్యూస్, వాచ్ టైమ్ రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఏమంటే యూజ్ ఉండదు. జస్ట్ మీరు చేయాల్సిందేంటంటే, మీరు వ్లాగ్స్ షూట్ చేస్తారు కదా! సో, వ్లాగ్స్ షూట్ చేయాలనుకున్నప్పుడు, మీరు వ్లాగ్స్ అనేవి ఎలా షూట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ఎండ్ చేయాలి? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలాంటి కెమెరా యాంగిల్ యూజ్ చేయాలని చెప్పేసి నేర్చుకోండి. ఓకేనా? ఎవరైనా ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోండి. ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ అనేవి ఎలా షూట్ చేయాలి? ఎలా రికార్డింగ్ చేసుకోవాలి? ఎలాంటి కెమెరా యాంగిల్స్ పెట్టుకోవాలి? ఆ స్క్రిప్ట్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి నేర్చుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు ఏదో ఒక కేటగిరీ వీడియో చూజ్ చేశారనుకోండి. సో, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి? అంటే వ్యూవర్స్‌కి అర్థమయ్యే విధంగా టెక్స్ట్ అవ్వచ్చు, అర్థమయ్యే విధంగా మ్యూజిక్ అవ్వచ్చు, క్లిప్స్ అవ్వచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఇవి ఎలా యాడ్ చేయాలి? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎలాంటి కాపీరైట్ లేకుండా తెచ్చుకోవాలి ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. వాటన్నిటిని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకోండి. అన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు థంబ్‌నెయిల్ కూడా కావాలి కదా! సో, ఆ థంబ్‌నెయిల్ ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేర్చుకోండి తప్ప, ఈ వ్యూస్, వాచ్ టైమ్, సబ్‌స్క్రైబర్స్ గురించి దయచేసి మర్చిపోండి. ఓకేనా? ఎందుకంటే మీరు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసినప్పటి నుంచి సక్సెస్ అయ్యేంత వరకు ఇదే కంటిన్యూ చేస్తే, మీరు ఎప్పుడు సక్సెస్ అవుతారు? మీ వీడియోస్‌లో ఎప్పుడు కొత్తదనాన్ని తీసుకొస్తారు? అంటే నార్మల్‌గా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు సేమ్ వీడియో క్లిప్సు, సేమ్ ఎడిటింగు, సేమ్ స్టైల్ ఉంటే ఎవరు కూడా ఫరెవర్‌గా మీ వీడియో చూడరు. ఓకేనా? సో, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళాలే తప్ప, అదే కన్సిస్టెన్సీ అయితే కంటిన్యూ అయితే చేయకండి. సో, దయచేసి నేను చెప్పిన వాటి మీద ఫోకస్ చేయండి తప్ప, ఈ వ్యూస్ గురించి వీడియోస్ ఏమైనా క్లిక్ చేసి, ఇలా చేయాలి, అలా చేయి అని చెప్పగానే మీరు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, దానివల్ల మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు. ఓకేనా? సో, నేను ఇప్పుడు కూడా పాస్ట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో ఉంది. ఆ వీడియోకి ప్రెజెంట్ ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి. వాచ్ టైమ్ వస్తుంది. బట్ నాకర్థం కావట్లేదు. ఎందుకు ఇంకా ఆ వీడియోని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? దాంట్లో ఎందుకు ఇంకా మిస్టేక్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఓకేనా? అందరికీ వ్యూస్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఈవెన్ మీకే కాదు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేసినా కూడా నాకు వ్యూస్ ప్రాబ్లమ్ ఉంటుంది. బట్ వ్యూస్ నాకు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నానే తప్ప, నాకు వ్యూస్, వాచ్ టైమ్, ఈ మనీ ఏది కూడా అవసరం లేదు. సో, మీరు కూడా ఏది ఎక్స్‌పెక్ట్ చేయకండి. జస్ట్ మీరు వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ వెళ్ళండి. మీ వీడియోస్ వల్ల ఇంకా కొంతమంది ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవడం గానీ, మీ వీడియోస్ వల్ల ఎంటర్‌టైన్ అయ్యే విధంగా చేయండి తప్ప, దాంట్లో మనీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఏదో ఒక రోజు మీ కష్టానికి ఫలితం డెఫినిట్‌గా వస్తుంది. అప్పుడు మీరు ఎక్స్‌పెక్ట్ చేయని రేంజ్‌లో డెఫినిట్‌గా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. అండ్ మీకంటూ డెఫినిట్‌గా గుర్తింపు అయితే వస్తుంది. ఓకేనా? సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలని ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో, డెఫినిట్‌గా ఈ ఇన్ఫర్మేషన్‌లా మీకు ఎంతో కొంత మార్పు వచ్చుంటే, ప్లీజ్ ఈ వీడియోతో లైక్ చేయండి. అండ్ మన ఛానెల్ అయితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో, మీకు యూట్యూబ్‌కి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి దాని గురించి నేను వీడియో చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి డెఫినిట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే నేను రెడీ అయితే ఉన్నా. ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్‌లో వచ్చేసి నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంది. అక్కడ నుంచి మీరు వచ్చి మెసేజ్ చేయొచ్చు. మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని వెళ్ళిపోవచ్చు.